కింద టాప్ కామెంట్‌లో ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయితే మీకు వరల్డ్ వైడ్ అప్డేట్స్ చాలా ఫాస్ట్‌గా వస్తాయి. ఒకసారి జాయిన్ అయ్యి చూడండి. మన విషయంలోకొస్తే హన్సితా రెడ్డి. ఈమె 'దిల్ రాజు' యొక్క కూతురు. అంటే ఫస్ట్ వైఫ్‌తో ఆయన కన్నటువంటి కూతురు. ఆమె కొన్ని మూవీస్‌ని కూడా ప్రొడ్యూస్ చేశారు. 'దిల్ రాజు'తో పాటుగా ఆమె కూడా కొన్ని మూవీస్‌ని ప్రొడ్యూస్ చేశారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా ఉన్నారు. ఆహ్, అయితే ఆ తర్వాత ఈయన వేరే పెళ్లి చేసుకున్నారు. ఆమెకు సంబంధించి గూడా ఆమె పేరు శ్వేత ఏదో ఉంది. ఆమెను గూడా ఐటీ అధికారులు బ్యాంక్‌కి తీసుకెళ్లారు. బ్యాంక్ లాకర్స్‌లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ చెక్ చేయడానికి ఆమెను గూడా తీసుకెళ్ళడం జరిగింది. వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ రావాల్సింది. అయితే హన్సితా రెడ్డి హైదరాబాద్‌లో లేరు. సో, ఆవిడని కంపల్సరీ పిలిపించి ఐటీ అధికారులు ఇన్వెస్టిగేట్ చేసి అంటే ఒక రకమైన ఎంక్వైరీ కూర్చోపెట్టి మరి అసలు డాక్యుమెంట్స్ ఏంటి? ఏ మూవీస్ గడిచినటువంటి డెకేడ్‌లో నిన్న ఇవాళకి సంబంధించి 'గేమ్ చేంజరో' ఇంకోటో గాదు. సంక్రాంతికొస్తున్నామో గాదు. మొత్తం గత 10 సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి మూవీస్‌ని వీళ్ళు తీశారు. వాటికి సంబంధించి అంటే ప్రతి మూవీ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్ కట్టాల్సుంటది. అది కాకుండా వీళ్ళకి రెవెన్యూ, ఇన్‌కమ్ ఇవన్నీ వచ్చినప్పుడు దాంట్లో నుంచి కూడా జీఎస్టీ అని, ఇన్‌కమ్ టాక్స్ అని, రకరకాల టాక్స్, కార్పొరేట్ టాక్స్ అని ఇవన్నీ గూడా వాళ్ళు కట్టాల్సుంటుంది. వాటిలో చాలా వరకు కట్టని వాళ్ళు ఎక్కువుంటారు. వీళ్ళు కట్టలేదని నేను చెప్పట్లా. బట్ ఇండియా వైడ్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్‌లో చాలా మంది కట్టని వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారనేది ఉండడంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద వీళ్ళు కాన్సంట్రేషన్ చేశారు. ముఖ్యంగా 'పుష్ప 2' సినిమా ఇండియా వైడ్ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. వచ్చిన దానికంటే ఎక్కువ పోస్టర్స్‌లో యేసుకుంటారు. ఏ సినిమా అయినా 'పుష్ప 2' అనే కాదు, 'గేమ్ చేంజర్' అనే కాదు. యూ టేక్ ఎనీ మూవీ వచ్చిన మూవీకి వచ్చిన అమౌంట్ కంటే ఎక్కువ అమౌంట్ యేసుకొని ప్రొడ్యూసర్స్ అది ఒక పబ్లిసిటీ స్టంట్ లాగా చూపించుకుంటారు. ఇదే విషయాన్ని అనేక సార్లు ప్రొడ్యూసర్స్ కూడా చెప్పడం జరిగింది. అయితే 'దిల్ రాజు' గడిచిన 10 సంవత్సరాల్లో తీసినటువంటి మూవీస్‌లో కొన్ని హిట్ అయినాయి, కొన్ని ఫ్లాప్ అయినాయి. వాటిల్లో హిట్ అయినా, ఫ్లాప్ అయినా కొన్నిటికి రెవెన్యూ ఏదైతే వస్తదో అండ్ మేకింగ్ ఏదైతే జరుగుతదో వాటిలో కంపల్సరీ టాక్స్ అనేది కట్టాల్సుంటది. వాటిలో కొన్ని చోట్ల కట్టనట్టుగా, కొన్ని చోట్ల డాక్యుమెంట్స్ సంబంధించి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సరిగ్గా లేకపోయినట్టుగా, ఆడిటింగ్ సరిగ్గా జరగనట్టుగా వీళ్ళకి బేసిక్ ఎవిడెన్స్ ఉండడంతో వెంటనే 'దిల్ రాజు'ని గాని లేకపోతే ఆయన ఆఫీస్‌కి కూడా తీసుకెళ్లారు. అట్లాగే ఆయన సెకండ్ వైఫ్‌ని ఆమెని బ్యాంక్‌కి తీసుకెళ్ళి లాకర్స్ అని ఓపెన్ చేసి అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ సంబంధించి చెక్ చేశారు. అట్లాగే ఆయన యొక్క కూతురు హన్సితా రెడ్డిని పిలిపించి మరీ కూర్చోబెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ ఎంక్వైరీలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వీళ్ళకి తెలిసాయని తెలుస్తోంది. అట్లాగే సుకుమార్ కూడా ఆయన ఆల్‌మోస్ట్ వేరే ఏదో ఆహ్, 'గాంధీ తాత చెట్టు' సంథింగ్ మూవీ ప్రమోషన్ సంబంధించి ఆయన రీ రికార్డింగ్ సంబంధించి చెన్నై ఎళ్ళే ఉద్దేశంతో ఉండి ఆయన ఎయిర్‌పోర్ట్‌కెళ్తుంటే ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నటువంటి సుకుమార్‌ని కూడా వెళ్లి ఆపి మరి ఐటీ అధికారులు తమతో పాటు వెనక్కి తెచ్చుకొని సుకుమార్ యొక్క ఇంట్లోనే ఉండి ఐటీ రైడ్స్ అనేవి జరుగుతున్నట్టుగా ఆ ఇల్లు మొత్తాన్ని గూడా వీళ్ళు ఆధీనంలోకి తీసుకొని సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. అట్లాగే ఆహ్, జనరల్‌గా ఈ లెవెల్ ఆఫ్ ఐటీ రైట్స్ అనేవి సినిమా వాళ్ళ మీద ఈ మధ్య కాలంలో మనం చూడం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అధికారులని చెప్తున్నారు. ముఖ్యంగా 'పుష్ప 2' మూవీకి సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనం అవ్వడం, ఆ మూవీ భారీ రికార్డులు అంటే 'దంగల్' లాంటి సినిమా లాంగ్ రన్ ప్లస్ చైనాతో రికార్డులు బద్దలు కొట్టింది. 'బాహుబలి' భారీ లాంగ్ రన్‌తో భారీ రికార్డు నెలకొల్పి 18,000,00,00,000 గ్రాస్. అట్లాంటిది కొద్ది టైంలోనే ఎక్కడ డిసెంబర్ 5న రిలీజ్ అయింది. ఈ పాటికే ఈ మూవీ దాదాపు 2,000 క్రోర్స్ అని చెప్పుకుంటున్నారు. సో, ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఇంత లెవెల్ ఆఫ్ మనీ వాళ్ళ చేతికొస్తోంది కాబట్టి, ఎంతవరకు వీళ్ళు టాక్స్‌లు మెయింటైన్ చేస్తున్నారు? ఎంతవరకు ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి సొమ్మును కడుతున్నారు? అనే దాని గురించే ఇన్‌కమ్ టాక్స్ అధికారులు సోదాలు నిర్వహించినట్టుగా వీళ్ళకి అనేక రకాల డాక్యుమెంట్స్ సుకుమార్ ఇంట్లో కావచ్చు, మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, మైత్రి మూవీకి అడ్జసెంట్‌గా తెలిసిన వాళ్ళ ద్వారా కావచ్చు, అభిషేక్ నామా ఇంట్లో చేశారు. అట్లాగే ఆహ్, హ్మ్, మ్యాంగో సంబంధించి మ్యాంగో మీడియా వాళ్ళున్నారు గదా! మ్యాంగో రామ్ అంటారు. సునీత పెళ్లి చేసుకున్నారు రీసెంట్‌గా. ఆయనకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో గావచ్చు, అట్లాగే 'దిల్ రాజు'కి సంబంధించి డిఫరెంట్ ఆఫీసెస్ ఉన్నాయి. డిఫరెంట్ హౌసెస్ ఉన్నాయి రెసిడెన్స్‌లు. అక్కడ గావచ్చు, వీటన్నిటి చోట్ల డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌ని అంటే దాదాపు 55 చోట్ల దాదాపు 200 మంది అధికారులు ఈ యొక్క సోదాల్లో నిన్నటి నుంచి ఇవాళ గూడా పాల్గొంటున్నట్టుగా తెలుస్తుంది. రేపు కూడా వీళ్ళు పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా అనేక విషయాలు నిజానిజాలు బయటికొస్తున్నట్టుగా ఇందులో తెలుస్తోంది. అల్టిమేట్‌గా ఐటీ అధికారులు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగింది ఏంటని చెప్తే, ఆ తర్వాత ఏం జరుగుతుందని మనం చూడాల్సుంటుంది.